చదువుకొని వచ్చాం కదా, చదవకుండా ఎలాగ ఆలోచించాలన్నది చూద్దాం. అంటే ముందుగా సిద్ధపడింది వేరేగా ఉంటుంది, సిద్ధపడకుండా ఉండదు వేరేగా ఉంటుంది. కనుక ఒకసారి చూద్దాం ఈ యాక్టివిటీని. స్క్రీన్ మీద వస్తుంది. చూడండి, దేవుని ఎదుట తను తాను హెచ్చించుకునేవాడు తగ్గింపబడతాడు అనే దానికి రెఫరెన్సెస్ ఉన్నాయి మనకి లూకాసు వార్తలో, యాకోబులో, అలాగే మొదటి పేతురులో ఉన్నాయి కదండి. ఉన్నాయి కదా, దిగిపోతాడు అన్నది కూడా ఉంది. రాసుకోవాల్సిన లేదు, మీకు అందరికీ నోట్స్ ఇవ్వబడుతుంది. మీరు ఇక్కడ చూడడం మాత్రమే, బైబిల్ చదువుకోవడం మాత్రమే. దేవుని ఎదుటే హెచ్చించుకున్నవాడు తగ్గింపబడును అన్న లేఖనం ఉంది. హెచ్చించుకున్నవాడు పాతాళం మట్టుకు దిగిపోతాడు అన్న లేఖనం కూడా ఉంది. కనబడుతుందండి. మత్తయి సువార్త, అలాగే 2 దశలోనిక. ఓకేనా? యేసుక్రీస్తు వారిని దేవుడు పాతాళము నుండి తన కుడిపార్శ్వంలోకి హెచ్చించాడు, ఇది కూడా ఉంది కదా. పాతాళము నుండి అంటే మృతుల్లో నుండి లేపి, మృతుల్లో నుండి ఎక్కడ నుండి లేపాడు? పాతాళం నుండి. నన్ను విడిచిపెట్టు పాతాళంలో అన్న ప్రవచనం ఉంది కనుక దాన్ని బట్టి ఆయన ఎక్కడి నుండి లేపాడు? పాతాళము నుండి తన కుడిపార్శ్వంలోకి హెచ్చించాడు అన్నదానికి రిఫరెన్స్లు ఉన్నాయి. ఓకేనా? ఇప్పటివరకు ఏం తెలుసుకున్నావు? మాట్లాడాలి. మాట్లాడిన వాళ్ళు మాట్లాడండి. ఇటు సైడ్ నుండి అసలు వాయిస్ వినబడట్లేదు. నేర్చుకోవడానికి వచ్చారా, నేర్చి వెళ్ళిపోవడానికి వచ్చారా? మరి నేర్చుకుని వచ్చినప్పుడు వాయిస్ కొద్దిగా గంభీరంగా రావాలి. మొట్టమొదటి పాయింట్ ఏంటి? ఇది దేవుని మాట. దేవుని ఎదుట హెచ్చించుకున్నవాడు తగ్గింపబడతాడు అన్నది దేవుడి మాట. హెచ్చించుకున్నవాడు ఎక్కడికి వెళ్ళాడు అది కూడా రుజువులు మనకి వాక్యం ద్వారా కనబడుతున్నాయి. యేసుక్రీస్తు వారిని దేవుడు ఎంతగా హెచ్చించాడు అన్న విషయం ఇక్కడ కనబడుతుంది. ఎక్కడి నుండి? మృతుల లోకంలో నుండి లేపి దేవుని కుడిపార్శ్వానికి ఆయన హెచ్చించుకున్నాడు అన్న విషయం మనకు అర్థమవుతుంది. దీని అంతటిని బట్టి ఏమర్థమైంది? ఈ మూడింటిని బట్టి ఏమర్థమైంది? తగ్గించుకున్నవాడు ఎంతగా హెచ్చింపబడతాడు? దేవుని వద్దకు హెచ్చింపబడతాడు అన్న విషయం అర్థమైతే ఆన్సర్ ఏంటి? హెచ్చించుకున్నాడా తగ్గించుకున్నాడా? తగ్గించుకున్నాడే కదా. ఇప్పుడు ఇక్కడ చెప్పండి. చదివారా? ఇప్పుడు ఈ మాటను బట్టి హెచ్చించుకున్నాడా తగ్గించుకున్నాడా? ఇక్కడేమొచ్చి ఫిల్లింగ్ ద బ్లాంక్స్లో మీరు ఏమన్నారు? తగ్గించుకున్నాడు అన్నారు. ఏడికి వచ్చినప్పటికీ అంటే ఏంటి దాని అర్థం? అడగొచ్చా? హెచ్చించేవాడు ఆయన అన్నప్పుడు అడగొచ్చా? హెచ్చించేవాడు ఆయనే అయినప్పుడు అడగొచ్చా? ఆల్రెడీ అది ఆయన ఇస్తాడు, అది మనం అడగాల్సిందే ఉంది. బాగా ఆలోచించండి. ఎక్కడేమో చక్కగా ఫిల్ చేస్తారు, ఇక్కడికి వచ్చిన దగ్గర ఆలోచిస్తున్నారు. ఏమై ఉండొచ్చు? ఏమడుగుతున్నాడు? ఈ ప్రశ్నకు నిజంగా సమాధానం తెలిస్తే, యేసుక్రీస్తు వారు ఏమడుగుతున్నారన్న విషయం తెలిస్తే ఆయన ఎంతగా దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి సుముఖత చూపుతున్నాడు అన్న విషయం అర్థమవుతుంది.
ఏంట మహిమ? ఏముంది మహిమ? మనం విన్నది, ఇప్పటివరకు విన్నది, మనం ఆలోచించుకున్నది చెప్పండి ఒకటి. ఏంటి మహిమ? నీ వద్ద నాకు ఏ మహిమ ఉండెనో? ఆ? దేవుని కుమారుడుగా సింహాసనం అడుగుతున్నాడా? అడుగుతున్నాడా? ఇంకా ఎలియాజర్ గారా? ఎవరైనా మన ఆయన ఎవరు? ఎలియాజర్ యోసేఫ్ గారా? లాజర్ గారు. ఏంటి మహిమ? అక్కడ చూడవా ఒకసారి. తండ్రి, లోకం పుట్టక మునుపు నీ వద్ద నాకు ఏ మహిమ ఉండను. శ్రమలు ఉన్నాయా? రిఫరెన్స్ చదవా ఒకసారి. రిఫరెన్స్ చదవా అక్కడ. దేవునితో సమానముగా ఉండుట, అది ఆయన స్టేచర్. సో అదే అడుగుతున్నాడు అని మనం అనుకోవచ్చు. అంటే ఇప్పటివరకు ఉన్న ఆలోచనలు. ఇంకా ఆయన రాజు, దేవుని దగ్గర ఉన్నాడు, మరలా అదే అడుగుతున్నాడు అనుకోవచ్చు. ఇవన్నీ మనవి. శ్రమలు కాదు, శ్రమలు ఇక్కడ. రిఫరెన్స్ చదువుకోలే. అంటే ఉన్నదే అడుగుతున్నాడంటే, నాకు ఆ స్థితి ఉంది, ఆ స్థితి ఉన్నది అని అడుగుతున్నాడంటే, ఈయన ఏమనుకుంటున్నాడు? హెచ్చించుకున్నట్టు కాదా? ఇప్పుడు ఒక ఆఫీస్లో మనం ఒక పొజిషన్లో చేస్తున్నాం. అంటే అంచెలంచెలుగా ఒక పొజిషన్కి వెళ్ళాం, అక్కడ మానేసాం. అక్కడ ఒక పొజిషన్లో మనం ఆఫీస్ని మానేసాం. కొన్నాళ్ళు గడిచింది, మళ్ళా అదే ఆఫీస్లో అదే పొజిషన్ని ఇమ్మంటే ఆఫీస్ వాళ్ళు ఇస్తారా? ఇస్తారా? ఎందుకు ఇవ్వరు? కంటిన్యూస్ ప్రాసెస్లో ఉన్నప్పుడు ఆ దాన్ని నువ్వు అందుకున్నావు అప్పుడు. కానీ కాలం గడిచిన తర్వాత మార్పులు చేర్పులు ఉంటాయి. ఇప్పుడు ఈ కాలానికి తగ్గట్టుగా నువ్వు ఫిట్టా కాదా అన్నది వాళ్ళు తెలుసుకోవాలి. కనుక డైరెక్ట్గా ఆ పొజిషన్ నుండి మానేసిన తర్వాత మళ్ళీ అదే పొజిషన్ని ఇచ్చే అవకాశాలు ఉండవు. అర్థమవుతుందా? ఎందుకు ఇవ్వలేరు? టైం గడిచింది, నువ్వు ఆ కంటిన్యూటీ మిస్ అయ్యావు. ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, ఓకేనా? ఇప్పుడు నాకు ఆ పొజిషన్ ఇవ్వండి అని అడగడం ఏంటిదని అర్థం? నువ్వు హెచ్చించుకున్నట్టున్నట్టే కదా. ఆ పొజిషన్ ఇవ్వాలన్నది ఇప్పుడు ఎవరి మీద డిపెండ్ అయింది? ఆఫీసర్స్ మీద డిపెండ్. ఎగ్జాంపుల్లోనే ఉన్నాను, ఇంకా ఆఫీసర్ మీద డిపెండ్ అయి ఉంది. ఆ పొజిషన్ ఇవ్వాలన్నది నువ్వు అడగడం కాదు. ఆ పొజిషన్ ఇవ్వాలా లేదా అన్నది ఎవరి మీద డిపెండ్ ఉంది? ఆఫీసర్ మీద డిపెండ్ అయి ఉంది. కనుక నువ్వు అడిగేవంటే నువ్వేం చేసుకుంటున్నావు? కనుక అక్కడే నువ్వు మౌనం వహిస్తావు, నాకు ఏది ఇస్తారని ఎదురు చూస్తావు. ఇక్కడ యేసుక్రీస్తు వారు ఆ రకంగా అడిగితే తాను హెచ్చించుకున్నట్టు అవుతుంది కదా. అర్థమవుతుందా? ఎగ్జాంపుల్ అర్థమైందా? ఎగ్జాంపుల్ అర్థమైతే ఇది కూడా మీకు అర్థం కావాలి. యేసుక్రీస్తు వారిది ఎప్పుడు ఏంటి? తగ్గించుకునే స్వభావమే. అది సిలువకు ముందు కానీ సిలువకు తర్వాత కానీ. సిలువకు ముందు చూడండి, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు, కానీ మనుషులు పోలిగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకున్నాడు. అంటే సిలువకు ముందు ఆయన తగ్గించుకున్నాడు, సిలువ తర్వాత కూడా చూడగలిగితే ఆయనకి దేవుడు ఉన్నతమైన స్థాయినిస్తే ఆ స్థాయిని కూడా విడిచిపెట్టి దేవునికి లోబడే స్థితికి ఆయన కోరుకుంటున్నాడు. అదే నా కిందనే ఉంది, దేవునికి తానే లోబడెను. అంటే రెండు విషయాల్లో కూడా యేసుక్రీస్తు వారు తను తగ్గించుకునే స్థితే మనకు కనబడుతుంది. ఆయన స్వభావమే అది.
ఆయన స్వభావమే అది. ఇప్పుడు చెప్పండి, ఆయన స్వభావం అర్థమైంది, ఆయన స్వభావము అర్థమైంది. తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతాడు అని అర్థమైంది, హెచ్చించుకున్నవాడు పాతాళానికి దిగిపోతాడు అని అర్థమైంది. కానీ యేసుక్రీస్తు వారిని పాతాళం నుండి దేవుడు తన కుడిపార్శ్వానికి హెచ్చించుకున్నాడు అన్న విషయం అర్థమైంది. అంటే తగ్గించుకుంటేనే అంతగా హెచ్చింపబడతారంటే యేసు ఎంతగా తగ్గించుకున్నాడు అన్న విషయం మనకు అర్థమైంది. ఇప్పుడు ఈ వచనాన్ని బట్టి అక్కడ మహిమను అడుగుతున్నాడంటే తగ్గించుకున్నాడా హెచ్చించుకున్నాడా? ఎలాగా? ఏంట మహిమ? ఎలా తగ్గించుకున్నాడు? ఏంట మహిమ? బాగా ఆలోచించండి, ఆ సందర్భాన్ని బాగా ఆలోచించండి. యోహాను సువార్త 17వ అధ్యాయంలో ఆయన చేస్తున్న ప్రార్థన ఏంటి? నా గడియ వచ్చి ఉన్నది. ఏ గడియది? నా సమయం ఇంకా రాలేదు అని చాలా సందర్భాల్లో ఆయన మాట్లాడాడు. అప్పటికి సమయం అంటే చాలా స్పాన్ ఉంది. ఇప్పుడు ఏమైంది? గడికి వచ్చాడు. ఎక్కడికి వచ్చాడు? గడికి వచ్చాడు. ఆ క్షణానికి వచ్చేసాడు. ఆ క్షణానికి వచ్చాడు అన్నప్పుడు ఆయన నెక్స్ట్ స్టెప్ ఏంటి? అక్కడ నెక్స్ట్ స్టెప్ ఏంటి? సందర్భం అర్థం కావాలి. మొదట నెక్స్ట్ స్టెప్ ఏంటి? సిలువే కదా. నెక్స్ట్ చదవమ్మా. చాలు, నీవిచ్చిన పనిని నేను సంపూర్ణముగా నెరవేర్చితిని, ఇప్పుడు నన్ను మహింపరచు అని అంటున్నాడు. ఇక్కడ ఒకటి అర్థం కావాలంటే సంపూర్ణతకు పరిపూర్ణతకు డిఫరెన్స్ తెలియాలి. అప్పటికి పనిని ముగించేసాడు, సిలువు పని అయిపోయిందా? మరి సంపూర్తి అంటే దాని అర్థం ఏంటి? పరిపూర్ణత సంపూర్ణత అన్నది రెండు తెలియాలి. పరిపూర్ణత సంపూర్ణత. సంపూర్తి ఏంటి? పరిపూర్ణత ఏంటి? సబ్జెక్ట్స్ 5 ఉంటాయి. ఏదో ఒక నార్మల్ ఎగ్జాంపుల్ చెప్తాను. స్కూల్లో చదువుకున్నప్పుడు సబ్జెక్ట్స్ 5 ఉంటాయి. అందులో ఒక సబ్జెక్ట్ పాస్ అవ్వడం ఏంటి? ఒక సబ్జెక్ట్లో పాస్ అవ్వడం సంపూర్ణత. అన్ని సబ్జెక్టులో పాస్ అవ్వడం పరిపూర్ణత. అర్థమైందా? అలాగే ఇక్కడ అర్థం చేసుకుంటే సువార్త ప్రకటన వరకు ఆయన పని కంప్లీట్ అయిపోయింది. సో సంపూర్తి అయిందని చెప్పాడు, పరిపూర్ణత అయిందని చెప్పలేదు. పరిపూర్ణతలో ఇంకో ఏముంది బ్యాలెన్స్? సిలువు మరణము ఉన్నది. ఇప్పుడు సిలువు మరణానికి వెళ్ళే గడియ వచ్చేసింది. గడియ ఇప్పుడు వెళ్ళే గడియ ముందు ఏమంటున్నాడు? నన్ను మహిమపరచు అని అంటున్నాడు. ఎందుకు అడుగుతున్నాడు? అక్కడ మహిమపరచమని ఎందుకు అడుగుతున్నాడు? నెక్స్ట్ కార్యం చూస్తే సిలువు మరణం ఉంది. నెక్స్ట్ కార్యం చూస్తే సిలువు మరణం ఉంది. ఇప్పుడు మహింపరిస్తేనే కానీ నేను సిలువు మరణానికి వెళ్ళలేను అన్నట్లుగా ఆయన మాట్లాడుతున్న మాటలు కనబడుతున్నాయి. ఇంతకీ ఏ రకంగా తగ్గించుకున్నాడు? అది ఏ మహిమ? చూద్దామా? చూడండి, సూత్రం ప్రకారం అయితే దేవుని ఎదుటి తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడును. ఈ సూత్రం ప్రకారం యేసుక్రీస్తు వారిని దేవుడు పాతాళం నుండి తన కుడిపార్శ్వంలోకి హెచ్చించాడంటే యేసు తను ఆ దేవుని ఎదుటి తగ్గించుకున్నారు. నన్ను ఇప్పుడు మహింపరచుమని ఏ అధికారమును హోదాను గూర్చి ఆయన అడుగులేదు. కానీ ఓ యాజకునిగా సేవించి నిన్ను మహిమపరిచేటట్లు నన్ను యాజకునిగా మహింపరచుమని ఆయన ఆ దేవుని
వేడుకున్నాడు, అది ఆయనకు అనుగ్రహింపబడింది కూడా. ఎక్కడ రిఫరెన్స్? హెబ్రీ 5. అహరోను యాజకుడు. ఎలా యాజకుడు అయ్యాడు అహరోను? దేవుడు మహిమపరిస్తేనే ఆయన యాజకుడు అయ్యాడు. ఈ హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం అంతా ప్రధాన యాజకుడిని గురించిన సందర్భమే ఉంటుంది. మరి ఈయన యోధా గోత్రంలో పుట్టాడు. ఈయన యాజకత్వం జరిగించాలంటే మరల ఎవరు ఆ మహిమను ఇవ్వాలి? యేసుక్రీస్తు వారికి. అహరోనికి ఎవరైతే ఇచ్చారో అటువంటి మహిమనే ఇప్పుడు ఎవరికి ఇవ్వాలి? యేసుక్రీస్తు వారికి ఇవ్వాలి. ఇప్పుడు ఈయన ప్రధాన యాజకుడుగా ఆయన బలిని ఆయనే చేత పట్టుకొని ఎక్కడికి వెళ్ళాలి? తండ్రి దగ్గరికి వెళ్ళాలి. తండ్రి దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడు ప్రధాన యాజకుడిగా తన శరీరాన్ని ఆయన అర్పించుకోవాలి. ఎవరి కొరకు? ఈ లోక పాపుల కొరకు, పాప పరిహారము కొరకు ఆయన తను తాను సిలువ మీద అర్పించుకోవాలి. ఊరకనే అర్పించుకుంటే అది చెల్లదు. ఎలా అర్పించుకోవాలి? ఎలా అర్పించుకోవాలి ఏంటి? ఎవరు పడతాడు దేవుడు గర్భాలయంలోకి వెళ్ళిపోవచ్చా? ప్రధాన యాజకుడు మాత్రమే సంవత్సరానికి ఒకసారి ప్రజల నిమిత్తము ఆ పాప బలిని అందులోనికి అర్పించడానికి తీసుకువెళ్ళాలన్నప్పుడు ఆ వాటికంటే ఎక్కువ ఘనత వహించిన యేసుక్రీస్తు వారు లోకానికి పాప పరిహారం జరిగించడానికి తన బలినే తానే ప్రధాన యాజకుడుగా మారి దేవుని సన్నిధికి తీసుకొని వెళ్ళాలి. అంటే ఇప్పుడు ఏం కావాలి పొజిషన్? ఆయనకి ఏం కావాలి పొజిషన్? ప్రధాన యాజకుడు పొజిషన్ కావాలి. అది తనకు తానుగా వచ్చేది కాదు, అది దేవుడు మహింపరిస్తేనే వచ్చేది. చూడగలిగితే అక్కడ రిఫరెన్స్లు చూడండి, పెద్ద చేయమ్మ. ఎవడిని ఈ ఘనత తనకు తానే వహించుకున్నాడు కానీ అహరోను పిలువబడినట్టు దేవుని చేత పిలువబడిన వాడే ఈ ఘనత పొందును. అటువలే క్రీస్తు కూడా ప్రధాన యాజకుడుకు తను తానే మహింపరుచుకొనలేదు. గడియకు వచ్చేసాడు కానీ తను తాను హెచ్చించుకోవడానికి అక్కడ ఆప్షన్ లేదు. ఎవరు హెచ్చించాలి? దేవుడే హెచ్చించాలి. కొనలేదు. నీవు నా కుమారుడువు, నేడు నిన్ను కనియున్నానని ఆయనతో చెప్పిన వాడే ఆయనను మహిమపరిచెను. ఆ ప్రకారము నువ్వు మెల్కీసెదెకు యొక్క క్రమం చొప్పున నిరంతరము యాజకుడిగా ఉన్నావని మరి ఒక చోట చెప్పుచున్నాడు. మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందినవాడే మెల్కీసెదెకు యొక్క క్రమంలో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి. ఆయన పిలుచుకోలేదు, ఆయనకైనా తను పిలుచుకోలేదు ప్రధాన యాజకుడిని నేను అనేసి. ఏమన్నాడు? తనకు విధేయులైన వారందరికీ నిత్య రక్షకునకు కారకుడు. ఆయన నిత్య రక్షకునకు కారకుడు అవ్వాలి అంటే ఆయన ప్రధాన యాజకుడు అవ్వాలి. ప్రధాన యాజకుడు అవ్వాలంటే తనంతటి తాను మహిమపరచుకుంటే అయ్యేది కాదు. అది ఎవరు మహిమపరచాలి? దేవుడు మహిమపరచాలి అన్నప్పుడు ఇప్పుడు ఎవరు మహిమపరిచారు ఆయన్ని? ఏమడుగుతున్నాడు ఆయన? ఏమడుగుతున్నాడు? ఎంతగా తగ్గించుకున్నాడంటే ఇందాకల మాటల్లో చూసాం, ఇప్పుడు చేతల్లో చూస్తున్నాం. ఇక్కడ సిలువ దగ్గర ఇందాకల ఫిలిప్పీ పత్రికలో ఏంటి? అది రిఫరెన్స్, అది మాట. కానీ ఇక్కడికి వచ్చినప్పటికీ ఇది చేత. తను తాను రిక్తునిగా చేసుకున్నాడు అన్నది విషయం చదివాం కదా. ఎంత రిక్తునిగా చేసుకున్నాడు అనేది ఇక్కడ మనకి అర్థమవుతుంది. ప్రధాన యాజకుడుగా తన్ను తాను అర్పించుకోవడానికి సిద్ధపడ్డాడు. అలా సిద్ధపడి తన బలినే తీసుకొని వెళ్ళి దేవుని దగ్గరకు చేరాడు. ఇలా ప్రధాన యాజకుడుగా అయితేనే ఆ బలి స్వీకరింపబడుతుంది, లేకపోతే ఆ బలి స్వీకరింపబడదు. గనక దేవుణ్ణి ఏమడుగుతున్నాడు? తండ్రి, లోకం పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచంటే ముందు సేవకుడే, ఇప్పుడు సేవకుడే. ముందు సేవకుడే యేసుక్రీస్తు వారు. అందుకే నిరంతరం యాజకుడే ఉన్నాడు అని ఉంది. ఆయన ఎవరు? యేసుక్రీస్తు వారు ఏంటి? నిరంతరం యాజకుడు. నిరంతరం యాజకుడు అంటే ఎక్కడైనా, భూమి మీదైనా, అక్కడ కూడా. అందుకే 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము, 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం.
ఎవరున్నారండి? తండ్రి వద్ద ఎవరున్నారు? ఉత్తరవాది, వేడుకునేవాడు ఉన్నాడు అక్కడ మన పాపాల నిమిత్తం. 2వ అధ్యాయం హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనము ఒప్పుకొనిన దానికి అపోస్తలుడును ప్రధాన యాజకుడునైన యేసు మీద లక్ష్యం ఉంచుడి. ప్రధాన యాజకుడు ఎక్కడున్నాడు ఇప్పుడు మనకి? మన ఎదుటిన్నాడా? ఎక్కడున్నాడు? తండ్రి కుడి పార్శ్వన ఉన్నాడు. ఇప్పుడు ఎవరు ఎంత లక్ష్యం ఉంచమంటున్నాడు? ఇప్పుడు అక్కడ కూడా ఏంటి ఆయన పొజిషన్? ప్రధాన యాజకుడు. నిరంతరము యాజకుడివే ఎందువు, మెల్కీసెదెకు క్రమం చెప్పున నిరంతరం యాజకుడే ఎందువు అంటే ముందు యాజకుడే, ఇప్పుడే యాజకుడే. ఇగో నా సేవకుని పుట్టించి అని ఉంటా చూడండి అపోస్తల కార్యములు 3వ అధ్యాయంలో. అపోస్తల కార్యములు 3వ అధ్యాయం 56. ఎన్నో వచ్చిన 4వ అధ్యాయం కాదు, అపోస్తల కార్యాలు 3:26. దేవుడు తన సేవకుని పుట్టించి, అంటే దేవుడే మాట్లాడుతున్నమాట. దేవుడు ఏమన్నాడు? తన సేవకుని పుట్టించి నిరంతరము ఆయనకు సేవ చేయడానికి ఈయన తను తాను అర్పించుకున్నాడన్న విషయం మనకు అర్థమవుతుంది. అందుకే మొదట నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో, నీకు సేవ చేసుకునే మహిమ కానీ నీ పక్కన కూర్చునే మహిమను ఆయన అడగట్లేదు. అలా అడిగితే హెచ్చించుకున్నట్టే. అర్థమవుతుందా? కనుక నిన్ను సేవించుకునే ఏ స్థితి అయితే నాకుందో ఇప్పుడు కూడా నాకు అదే స్థితిని, అదే భాగ్యాన్ని మనకు కల్పించు. మనమైతే ఏమడుగుతాం? నీ పక్కన ఒక సీటీ అని అడుగుతాం. కానీ ఆయన ఏమడుగుతున్నాడు? ఎంతగా తగ్గించుకున్నాడంటే నీ పక్కన సీటు కాదు నాకు కావాల్సింది, నిన్ను సేవించుకునే ఆ భాగ్యాన్ని నాకు అనుగ్రహించు అని అంటున్నాడంటే ఎంతగా తగ్గించుకున్నాడో, ఇప్పుడు రిక్తునిగా చేసుకున్నాడు అన్న మాటని ఇక్కడ అప్లై చేసి చూడండి. ఆయన హోదాను అడగట్లేదు, అధికారం అడగట్లేదు. ఏమడుగుతున్నాడు? సేవ చేసుకునే భాగ్యాన్ని. సేవ చేసుకునే భాగ్యాన్ని ఆయన అడుగుతున్నాడు. ప్రేమైన వల్ల ఎంత డెప్త్ ఉంది ఇందులో. మనమేమంటాం? నువ్వు నాకు ఏదైనా ఇస్తేనే నేను చేస్తానంటాం. ఏది? ఏదో ఒకటి మనకి లాభం కలిగేది నాకు చేస్తేనే నీకు చేస్తానంటాం. కానీ నేనేమంటున్నాడు? నన్ను ఈ రకంగా చెయ్యి, నన్ను నేను అర్పించుకునే ఆ స్థితికి నన్ను తీసుకొని వెళ్ళు అని ఆయన అడుగుతున్నాడు. ఎంతగా తగ్గించుకున్నాడో ఒకసారి ఈ సందర్భాన్ని బట్టి మనం ఆలోచిస్తాం. కనుక ఆయన మహిమ ఏంటి? మొదట ఏ మహిమ? దేవునికి సేవ చేసుకునే ఆ మహిమ మరల ఇప్పుడు అదే కావాలని అడుగుతున్నాడు. అర్థమైందా?